హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రేస్. ఈరోజు మన టాపిక్ బీటా క్యాలిక్యులేషన్ యూజింగ్ కొరిలేషన్. ముందుగా టాపిక్ వెళ్లే ముందు నాకు 3 క్వశ్చన్స్ అరేజ్ అయ్యండి. ఇక్కడ మీరు చూస్తే వాట్ ఈస్ కోవేరియన్స్, హౌ టు క్యాలిక్యులేట్ ద కోవేరియన్స్, ఈస్ దేర్ ఎనీ ఫార్ములా ఫర్ బీటా యూజింగ్ కొరిలేషన్. ఈ 3 క్వశ్చన్స్ కాన్స్ట్ వన్స్ మనకి టాపిక్ కంప్లీట్ అవ్వగానే క్లియర్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, చాలా వరకు నా వీడియోస్ హైడ్ చేస్తున్నాయి. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయగానే ప్లేలిస్ట్లో ఉన్న టోటల్ వీడియోస్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, సో ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే కొరిలేషన్ 0.58 మార్కెట్ వొలాటిలిటీ ఉంది. ఇది సిగ్మా ఎం కింద వేసుకోవచ్చు. 19.18%. సిగ్మా మార్కెట్ అంటే సిగ్మా ఎం అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆన్ మార్కెట్ అండి. అలాగే పోర్ట్ఫోలియో వొలాటిలిటీ దాని స్టాండర్డ్ డీవియేషన్ ఆన్ పోర్ట్ఫోలియో అంటారు. సిగ్మా పి కింద చూపిస్తారు 16.58%. మార్కెట్ రిటర్న్ ఆర్ఎం 17.69% అండ్ రిస్క్ ఫ్రీ రేటు 7.74. క్యాలిక్యులేట్ ద బీటా వాల్యూ. సో నార్మల్గా బిఫోర్ వీడియోలో చెప్పుకున్నట్టు బీటా వాల్యూ అనేది వేరియన్స్ బేసిస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫార్ములా అనేది ఈ విధంగా ఉంటుందండి. బీటా ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో అండ్ మార్కెట్ బై వేరియన్స్ ఆఫ్ మార్కెట్. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ వాల్యూస్తో మనం బీటా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే కోవేరియన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో అండ్ మార్కెట్ని మనం ఈ విధంగా రాయొచ్చండి. ఎలా? కొరిలేషన్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ పి ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఎం, సిగ్మా పి ఇంటూ సిగ్మా ఎం. దీనికి సంబంధించింది పోర్ట్ఫోలియోకి సంబంధించింది, ఇది మార్కెట్కి సంబంధించింది. అలాగే మనము వేరియన్స్ ఆఫ్ మార్కెట్ని కూడా సిగ్మా ఎం ఇంటూ సిగ్మా ఎం అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే నార్మల్గా బీటా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఫార్ములా వేస్తున్నామో ఇప్పుడు బీటా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫార్ములా ఇలా వేసుకుంటామండి. సో ఇది న్యూమరేటర్లో, ఇది డినామినేటర్లో. ఎగ్జాక్ట్గా ఇది ఎలా ఉంటుందో ఈ వాల్యూస్ని ఇలా వేసుకుంటాం. అయితే ఇక్కడ రెండు ఒకేలా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి స్ట్రైక్ ఆఫ్ చేస్తాము. సో మిగిలిన వాల్యూస్ ఏంటండి? మన కొరిలేషన్ ఇంటూ సిగ్మా పి బై సిగ్మా ఎం. సో మనం ఆల్రెడీ మన క్వశ్చన్లో మెన్షన్ చేశారండి. కొరిలేషన్ అనేది మనకు వాల్యూ 0.5 ఇచ్చారు. అలాగే సిగ్మా పి అంటే పోర్ట్ఫోలియో వొలాటిలిటీ అండి 16.58. అలాగే సిగ్మా ఎం అంటే మార్కెట్ వొలాటిలిటీ 19.18. సో ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్తో బీటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ మీరు చూస్తే 0.58 ఇంటూ 16.58 బై 19.18 చేస్తే మీకు ఎంత వచ్చిందన్న ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 9.6164 వచ్చింది. సో 19.18తో డివైడ్ చేస్తే మీకు 0.5014 అంటే 0.550 అనేది బీటా వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ విధంగా కొరిలేషన్ యూజ్ చేసి కూడా మనం సేమ్ ఫార్ములాతో మనం బీటా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.